నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగస్టు 15న క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాల పంపిణీ. అక్టోబర్ 2లోగా ఫ్రీ హోల్డ్ భూముల సమస్యల పరిష్కారానికి సీఎం ఆదేశం. వైసీపీ బెదిరింపులకు భయపడబోమన్న పవన్ కళ్యాణ్. 2029లో వారిని అధికారంలోకి రానియ్యబోమని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములిచ్చేది లేదు. కరేడు గ్రామసభలో తెగేసి చెప్పిన రైతులు. వేర్పాటువాదులతో చేతులు కలపబోమన్న విజయ్. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టీకరణ. పాకిస్తాన్ను చైనా ఓ ల్యాబ్లా వినియోగించుకుంటోంది. 81% దాయాది మిలిటరీ హార్డ్వేర్ డ్రాగన్దేనన్న సైన్యం. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి. 550కు పైగా డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడ్డ సైన్యం. ఇండోసోల్ కంపెనీకు భూములు ఇచ్చేది లేదంటూ కరేడు గ్రామసభలో రైతులు తేల్చి చెబుతున్నారు. రైతుల అభిప్రాయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామ సభ రసాభాసగా మారింది. అయితే చివరికి రైతులందరూ అభిప్రాయాలను విన్న అధికారులందరూ కూడా ప్రత్యేకంగా పరిశీలించి ఇక్కడ అందరి నుంచి కూడా వాళ్ళ నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజిత ప్రత్యేక చొరవతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఈ కరేడులో ఉండే గ్రామస్తులందరినీ కూడా ఐకమత్యంగా వారి గొడవలు చేయొద్దంటూ వారి నిర్ణయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నమ్మకం కలిగించే విధంగా వారితో అధికారులందరూ కూడా మాట్లాడారు. అధికారుల మాట తీరుతో ఇక్కడ ఉన్న రైతుల్లో ఉన్న ఆగ్రహవేశాలు కూడా దాదాపు 2 గంటల సేపు గొడవ చేసిన గ్రామస్తులందరూ కూడా చల్లారి ఒకసారి సబ్ కలెక్టర్ చెప్పిన మాటకి విని వీరందరూ కూడా అర్జీలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీంతో వీరందరూ కూడా మేము భూములు ఇవ్వమని తీర్మానం చేశారు. ఈ భూములు ఇవ్వమనే తీర్మానం మేరకు సబ్ కలెక్టర్ శ్రీ పూజిత ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల అభిప్రాయాన్ని తీసుకెళ్తానని హామీ ఇవ్వడమే కాకుండా వారి నుంచి కూడా ఒక్కొక్కరి అభిప్రాయాలు కూడా అర్జీల రూపంలో సేకరిస్తున్నారు. వీటిని దాదాపు 3 విభాగాలుగా ఏర్పాటు చేసుకొని దాదాపు 1000 మంది రైతులు ఉన్నారు. 1000 మంది రైతుల నుంచి కూడా మొత్తం మీద ఈ అర్జీల రూపంలో వారికి క్యూ లైన్లలో తీసుకున్నారు. మహిళలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతులకి కొంత వృద్ధులకి కూడా ఏర్పాటు చేసి తొందరగా ఈ అర్జీలను తీసుకునే విధంగా కూడా 1 గంట నుంచి కూడా ఇక్కడ ఈ కౌంటర్ల ద్వారా వారి అభిప్రాయం తీసుకున్నారు. అయితే అది ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మొత్తం ఏకగ్రీవంగా భూములు ఇవ్వమనే దాన్నే ఒక అర్జీ రూపంలో తయారు చేశారు. తమకి ఇక్కడ 3 పంటలు పండుతాయని, కరేడులో ఉండే భూములు చాలా ఎత్తుగా ఉంటాయని, ఎంతో సారవంతమైన భూముల్ని ఇక్కడ ఇండోసోల్ పరిశ్రమతో పాటు ఇండస్ట్రియల్ హబ్గా కూడా పరిశ్రమకి ఇవ్వమని కూడా గట్టిగా వీరు చెప్పడమే వీరికి అధికారుల్లో పూర్తిగా నిర్ణయం అనేది తీసుకున్నారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ గ్రామ సభ ప్రత్యేకంగా ఇది కొనసాగుతూనే ఉంది. అర్జీలన్నిటిని కూడా తీసుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కూడా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ గ్రామ సభలో అర్జీలు తీసుకుంటారు. కనీసం మరో ఇంకొక గంట సేపు ఈ అర్జీలన్నిటిని కూడా పూర్తయ్యే పరిస్థితి అనేది కనిపిస్తుంది. 4 కౌంటర్లలో ఇవి అర్జీల స్వీకరణ అనేది కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా ఒక్కొక్క విభాగానికి అందరినీ కూడా లైన్లో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ప్రశాంతంగా ఈ అర్జీల సేకరణ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఈ కర్రేడు సంబంధించి దాదాపు మొత్తం 16 ఈ గ్రామాలు ఉన్నాయి. గ్రామాల పరిధిలో 7 గ్రామాలకు మాత్రమే వీరు ఈ ఇండస్ట్రియల్ పరిశ్రమ సంబంధించి భూములు సేకరణ అనేది ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్ కూడా 4900 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇది గత వైకాపా ప్రభుత్వంలో ఇండోసోల్కి ఇవ్వాలని ఇక్కడ చేవూరు ప్రాంతంలో నిర్ణయించారు. అప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా
రైతులు భూములు ఇవ్వమనే గట్టిగా చెప్పినప్పటికీ అప్పట్లో సక్రమంగా వాటికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో అది కొనసాగుతూనే ఉంది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రశాంత వాతావరణంలో ఇక్కడ గ్రామస్తులందరూ అభిప్రాయ సేకరణ అనేది కూడా తీసుకున్న అభిప్రాయ సేకరణ ప్రకారంగా వీరి నుంచి అర్జీలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజే పంపించే విధంగా అధికారులందరూ కూడా చేస్తున్నారు. వారిలో మీ నిర్ణయాన్ని ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ ఉండే కరేడు గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా దీనికి గత వారం రోజులుగా ఈ కరేడు గ్రామస్తులు అధికారులు ఎవరిని కూడా నమ్మకపోవడంతో హైవే దిగ్బంధం చేయడం, 4-5 రోజులుగా ఆందోళనలు కొనసాగడం, రాష్ట్ర స్థాయి నుంచి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన కార్యక్రమాలలో కూడా రైతుల మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల ఉండే చేవూరు, రావూరుతో పాటు ఈ 7 గ్రామాల కరేడు పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ ముందు కొంత ఉద్రిక్త పరిస్థితిని నెలకొన్నది. అధికారుల మీద నమ్మకం లేనందువల్లనే ఈ గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరికి అధికారులు ఇచ్చిన హామీతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మీకు ఖచ్చితమైన న్యాయం చేస్తుందనే ఒక చక్కటి నిర్ణయాన్ని వారు గ్రామస్తులు నమ్మకం కలిగించడం వల్ల ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఈ గ్రామ సభ ఇక్కడ అర్జీల స్వీకరణ అనేది కొనసాగుతూనే ఉంది. ఇది ప్రస్తుతం మనం కరేడులో చూస్తున్నాం. ఇది ప్రస్తుతం ఇదంతా కూడా క్యూ లైన్లలో వాళ్ళందరూ కూడా అర్జీలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఏదో చెప్పారా క్యూఆర్ కోడ్ ఉండే పాసు పుస్తకాలు తీసుకురావడం ద్వారా ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి పండుగ వాతావరణంలో ఉచితంగా పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పేదల భూ సమస్యల పరిష్కారానికి 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫ్రీ హోల్డ్ భూములు సహా ఇతరత్రా మెజారిటీ రెవెన్యూ సమస్యలపై అక్టోబర్ 2వ తేదీలోగా పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో చర్చించిన అంశాలు, తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. 10 లక్షల రూపాయల విలువైన వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి అనగాని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హాజల్స్ ఉన్నాయి. దానిపైన కూడా జియోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కూడా తెస్తా ఉన్నాం. ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొడితే ఎక్కడ ఇది పాలకొల్లో ఉండొచ్చు, లేకపోతే నర్సీపట్నంలో ఉండొచ్చు, లేదా ఎక్కడ ఉండొచ్చు. ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ ఎలా షేప్లో ఉంది, ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తా ఉన్నారు. అలాగే ఒక ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే 21 కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 15 ఒక పండగ వాతావరణంలో ఈ పాస్బుక్లు అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. కానీ అలాగే ఏం చెప్పేది ఏంటంటే ఈ పాస్బుక్కి బ్యాంక్ లోన్కి ఎక్కడ సంబంధం లేదు, ఒక అపోహలో ఉన్నారు. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు, ప్రైవేట్ ల్యాండ్కి ఒక్కొక్క రంగు, వాటర్ బాడీస్కి ఒక రంగు, ఫారెస్ట్కి ఒక రంగు, అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ అలాగే సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడింటికి కూడా బ్లాక్ చేంజ్ చేసి ఎక్కడ కూడా ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఫ్రాడులెంట్ ఎంట్రీ కానీ జరగకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా తెస్తా ఉన్నాం.
కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు మళ్లీ కోపం తెప్పించొద్దని వైసీపీ నేతలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రప్పా రప్పా అంటూ వైసీపీ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద 12 ఎకరాల్లో 1290 కోట్ల రూపాయలతో తలపెట్టిన తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పండి. నేను కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా తొక్క ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గెటింగ్ తీసుకుంది, మేము గెటింగ్ తీసుకోలేదు. సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. మీరు అద్భుతమైన పాలనే చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తామన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. కడుపు ఖాళీ ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నాను, మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా. అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. కూటమి నేతల సమన్వయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి సారథుల మధ్య పరస్పర గౌరవం ఉందన్న ఆయన పంచాయతీ స్థాయిలోనూ అదే ప్రతిబింబించాలని అన్నారు. ఎవరూ ఎవరిని తక్కువ చేయొద్దని, సమస్యలుంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన కూటమి సంక్షేమం కన్నా ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా తిట్టుకుంటా ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా అంటే కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం. ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. ఒక మామిడి చెట్టు ఈ రోజు మొక్కేస్తుంది, రావడానికి దశాబ్దం పైన తీసుకుంటుంది. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం. కష్టపడమని ఇచ్చారు మాకు అధికారం, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు, కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి. వైసీపీ నేతలు 31 కోర్టు కేసులతో డిఎస్సీని అడ్డుకోవాలని చూసినా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని మంత్రి లోకేష్ అన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ, 3% స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు. ప్రాథమిక కీ విడుదల చేశామన్న ఆయన అభ్యంతరాలన్నీ పరిశీలించి తుదికి విడుదల చేస్తామని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ పరీక్షలకు 92.9% మంది హాజరయ్యారన్న లోకేష్ వీటిని సాధ్యం చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు. వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకే తామంతా కృషి చేస్తున్నామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు అన్నారు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వారందరికీ న్యాయం చేస్తామన్నారు. అందుకోసం విద్యార్థులు ధర్నా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కంట్రీలో ఒక విధంగా ఉంటుంది, ఇంకో కంట్రీ ఒక విధంగా ఉంది. కాబట్టి ప్రతి కేసును కూడా మేము స్టడీ చేసుకున్న తర్వాత దానిలో తీర్మానాలు చేయడం జరిగింది. ఎవరైతే ఆఫ్లైన్లో చేస్తుంటారో వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఆన్లైన్ మాత్రం చేసిన వాళ్ళకి 2 years ఇవ్వాలని, డిఎంఈ గారు అందరూ మెంబర్స్ అంతా సంతకం చేసిన తర్వాత
దాన్ని ఒక లెటర్ రూపంలో మెడికల్ కౌన్సిల్కి పంపించాం. అక్కడి నుంచి మాకు ఎదుట సమాధానం రాని పరిస్థితి. అంటే సోమవారం కానీ మంగళవారం కానీ వస్తే మేమంతా అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చేయాలి. మేమేంటంటే సహృద్భావంతో వాళ్ళు చేయాలనే ఉద్దేశం మాకుంది. కానీ 1 or 2 days డిలే అయినంత మాత్రాన మీరు సడన్గా స్ట్రైకులు చేయటం, రోడ్ల మీద పడి ఇబ్బంది పడి చేయటం వల్ల మీకే ఆలస్యం అవుతుంది. మా స్టూడెంట్స్ పట్ల ఏ మాత్రం పక్షపాతం లేదు. కేవలం ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేది మా ఉద్దేశం. ఇవన్నీ కూడా మేము సరి చేసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుల సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్మరించుకున్నారు. అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మన్యం ప్రజల మాన ప్రాణరక్షణ కోసం తెల్ల దొరలను ఎదిరించి తన ప్రాణాలనే అర్పించిన త్యాగమూర్తి అల్లూరి అని కొనియాడారు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని లోకేష్ చెప్పారు. మరోవైపు దేశ ఆత్మగౌరవ ప్రతీకైన జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యను తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమంటూ చంద్రబాబు, లోకేష్ స్మరించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య ఆదర్శవంతమైన రాజకీయాలకు ప్రతీక అని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అన్నారు. రోసయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను ఎక్స్లో స్మరించుకున్నారు. రోసయ్య వాగ్దాటి, క్రమశిక్షణ ఆకట్టుకునేవని, నేటి తరం నేతలు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలక శాఖలు నిర్వర్తించిన రోసయ్య తనదైన ముద్ర వేశారని చంద్రబాబు, లోకేష్ కొనియాడారు. హైదరాబాద్ లక్డికాపూల్ కూడలిలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆ రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన వ్యక్తి రోసయ్య అని ఖర్గే, రేవంత్ కొనియాడారు. ప్రజా జీవితంలో సంప్రదాయాలను పాటించిన మహా వ్యక్తి అని స్పష్టం చేశారు. తెలుగుదనానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన రోసయ్య సీఎంగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 76,841 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతోంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 67,318 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.9 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.87 టీఎంసీల నీరు ఉంది. నంద్యాల జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు వెళ్లిన ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఏరాసు ఇంటిపై రాళ్లు రువ్వారు. గోబ్యాక్ ఏరాసు అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి, శబరి అక్కడి నుంచి వెళ్లాక నిరసనకారులు శాంతించారు. వస్తుంది ఎంపీ చూడటానికి మరి ఈరోజు మళ్ళీ పోవద్దు అన్నాడు. తీయడం ఏంటి? గోబ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు క్యాన్వాసింగ్ చేసినప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 17 మంది విరేచనాలతో మరో 14 మంది జ్వరంతో బాధపడుతున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను పరిశీలించారు. 31 మందికి అక్కడే చికిత్స అందించారు. మొత్తం 263 మందిలో 31 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్డీఓ ఆనంద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాని విద్యార్థినులను పరామర్శించారు. ఈ ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాంబారు కలుషితం కావడమే ఈ పరిస్థితి కారణమని అధికారులు చెప్పగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
7 మంది పిల్లలు మాత్రము కొంచెం కడుపు నొప్పి ఉందని, అదేవిధంగా ఒక 2 సార్లు లూజ్ మోషన్స్ అయినాయని వెంటనే వాళ్ళ కేర్ టేకర్ చెప్పడము, వాళ్ళ ద్వారా మా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎగ్జామిన్ చేస్తే ఒక 7 మంది పిల్లలకి మాత్రము చిన్నగా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నందువల్ల ఓరల్ ట్రీట్మెంటే సరిపోయింది. కేవలం టాబ్లెట్స్, ఓఆర్ఎస్ తోనే వాళ్ళు స్టేబుల్ గా అందరూ స్టేబుల్ గా ఉన్నారు. ప్యాంటు జోబులో పెట్టుకున్న ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్ అత్తాపూర్లో జరిగింది. ఈ ప్రమాదంలో బాధితుడి తొడ భాగం కాలిపోయింది. యువకుడు తన ప్యాంటు జోబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకున్న కొద్దిసేపటికే అది పేలింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగా వెట్రి కళగం టీవీకే సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత తమిళ నటుడు విజయ్ పోటీ చేయనున్నారు. తమిళగా వెట్రి కళగం కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీకి బహిరంగంగా కానీ అంతర్గతంగా కానీ ఏ రకమైన పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని విజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో జట్టు కట్టడానికి తమ పార్టీ డీఎంకే గానీ ఏఐఏడీఎంకే గానీ కాదని విజయ్ తేల్చి చెప్పారు. బీజేపీ డీఎంకేలతో తమకు పొత్తులు ఉండబోవని తేల్చి చెప్పిన విజయ్ ఆ 2 పార్టీలను తమకు సైద్ధాంతిక శత్రువులుగా పేర్కొన్నారు. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని కార్యనిర్వాహక సమావేశంలో టీవీకే ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించింది. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని రుద్దడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేసింది. పాకిస్తాన్తో సరిహద్దు ఒక్కటే అయినా అక్కడ భారత్కు 3 శత్రువులు ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం వద్ద దాయాది దేశం ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న భారత్ పరోక్షంగా చైనా, తుర్కీలతో పోరాడుతోందని వ్యాఖ్యానించింది. అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు పాకిస్తాన్ను డ్రాగన్ ఒక ల్యాబ్లా ఉపయోగించుకుంటోందని భారత సైన్యం ఆరోపించింది. పాకిస్తాన్తో సరిహద్దు వద్ద భారత్ 4 శత్రువులతో పోరాడుతోందని భారత సైన్యం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై మాట్లాడిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ పాక్ సరిహద్దుల్లో భారత్ కు ఒక్కరు కాదు 4 శత్రువులున్నారని చెప్పారు. సాంకేతికత, నిఘా ఆధారంగా చాలా డేటా సేకరించామని, దాని ద్వారా ఆపరేషన్ సింధూర్ కు ప్రణాళిక చేశామన్నారు. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించి వాటిలో 9ని టార్గెట్ చేయడం సరైందని భావించి దాడులు చేశామన్నారు. మన సరిహద్దుల్లో వాస్తవంగా చెప్పాలంటే 3 శత్రువులున్నారని చెప్పారు. పాకిస్తాన్ ముందుంటే చైనా, తుర్కీయేలు దానికి మద్దతిస్తున్నాయని జనరల్ పేర్కొన్నారు. పాక్ కు చైనా నుంచి అన్ని రకాల సహాయం అందుతోందన్నారు. పాక్ కు చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ చైనా నుంచి అందినవేనని వెల్లడించారు. తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాక్ ను ల్యాబ్లా చైనా ఉపయోగించుకుంటోందన్నారు. అలాగే తుర్కీయే నుంచి కూడా పాక్ కి మద్దతిస్తోందన్నారు. One border, 2 adversaries. So we saw Pakistan one side, but adversaries were 2, and if I would say actually 4 or 3 actually. So Pakistan was the front face. We had China providing all possible support. In the last 5 years, 81% of the military hardware that Pakistan is getting is all Chinese, 81% of that. China perhaps has seen is that he is able to test his weapons against various other weapon systems that are there. It's like a live lab which is available to. So it's a good, again, Turkey also played a very important role in providing the type of support. ఆపరేషన్ సింధూర్ సమయంలో డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు భారత్ కు సంబంధించిన సమాచారాన్ని చైనా ఎప్పటికప్పుడు పాక్ కు చేరవేసిందని రాహుల్ ఆరోపించారు. భారత్ దాడికి అనుసరిస్తోన్న పద్ధతులు, ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ కు చేరిందని ఆక్షేపించారు. మరోవైపు భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సింగ్ సూచించారు. 2025లో భారత్ చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తుందని యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఎదుర్కోవాల్సిన ఒక భద్రతా సమస్యగా పాకిస్తాన్ను భారత్ పరిగణిస్తోందని వెల్లడించింది. అటు 2017 నుంచి $8.2 బిలియన్ విలువైన ఆయుధాలను పాక్ చైనా విక్రయించిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదించింది. 2020 నుంచి 2024 మధ్య చైనా 4వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచిందని పేర్కొంది. అందులో 63% ఎగుమతులు పాక్కే చేరాయని సిప్రీ వెల్లడించింది.